ఓకేనా. నమస్తే, నా పేరు గుర్రమాంజనేయులు, ఒక వాస్తు సలహాదారుని. ఈరోజు అనంతపురం జిల్లా నార్పల్ టౌన్ నియర్ జంగమరెడ్డిపల్లి ఏరియా అంటే గూగూడు అనే ప్రాంతంలో ఉన్నాము. ఈ గూగూడు అనే ప్రాంతం అంటే నార్పల్ సరౌండింగు. ఇక్కడ వచ్చేసి వాస్తు అనేది ఒక డైరెక్షన్ అంటే పైశాచిక వీధి అనేది క్లియర్గా ఉంది. అంటే ఇది తూర్పు ఫేసు, తూర్పు వాల్ అంటే కాంపౌండ్ తూర్పు ఉంది, ఉత్తరం ఉంది, దక్షిణం ఉంది, అటువైపు పడమర ఉందండి. ఈ విధంగా కాంపౌండ్ డైరెక్షన్ చేసినప్పుడు నైరుతిలో ఇల్లు కట్టారు, ఇది కరెక్ట్గానే కట్టారు. అయితే ఈ నైరుతిలో ఇంటికి ఇక్కడ వచ్చేసి తూర్పు మధ్య భాగము ఈశాన్యంలో అంటే వాస్తు పురుషుడు మధ్య భాగం అంటే కాంపౌండ్ యొక్క వాస్తు పురుషుడు అంటే కాంపౌండ్ యొక్క డైరెక్షన్ తీసుకున్నప్పుడు అంటే ఇటువైపు అర్ధభాగము ఇటువైపు అర్ధభాగము డివైడ్ చేసి బ్రహ్మసూత్రములో అంటే స్థలానికి బ్రహ్మసూత్రంలో, ఇంటికి కాదండి, స్థలానికి బ్రహ్మసూత్రంలో మధ్య భాగంలో ఇక్కడ పెట్టించినారంట. అంటే స్థలం ఇటువైపు 15 ఫీట్లు, ఇటువైపు 15 ఫీట్లు, అంటే మధ్య భాగం 30 ఫీట్లు సమానం చేసి ఇలా పెట్టించినారు. ఇలా పెట్టించినప్పుడు ఇంటి యొక్క అంటే ఇంటి అన్నదమ్ములు కానీ ఇంటిలో తల్లిదండ్రులు కానీ గొడవలు వస్తాయండి. మధ్య భాగం డివైడ్ అవుతుంది, అన్నదమ్ముల మధ్య చీలిక అనేది ఏర్పడుతుంది. ఇంటికి మధ్య భాగంలో పిట్టుగుంతలు ఇవ్వకూడదు. దీన్ని ఏమన్నా పెద్దప్ప మీ పేరేం పేరు? కుల్లాయి రెడ్డి అన్నవారు. ఈ ఇంటికి ఈశాన్యంలో ఉందా అంటే ఈ స్థలానికి మధ్య భాగంలో పెట్టించినావా? ఎవరు చెప్పినారు ఈ సలహా? అంటే మనము ఏదో అందాసగా చేసుకున్నాం. అవునండి, అంటే మీకు ఎవరు మీ సొంత నిర్ణయాలు తీసుకున్నారు, వాస్తవం చూడాలి. వాస్తవం కాంపౌండ్ ఇల్లు వరకే గుంతాడు కదా. ఓకే అండి, కాంపౌండ్ ఇల్లు బాగా బ్రహ్మాండంగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. సొంత నిర్ణయం, ఈ సొంత నిర్ణయం వల్ల ఈ ఎఫెక్ట్ కొడుతుంది. అంటే ఈ ఇంటికి ఈశాన్యంలో పెట్టి ఇవ్వడం వల్ల మైనస్ కొడుతుంది. ఇంటికి పెద్ద కొడుకుకే ఎక్కువ సమస్యలు వస్తాయండి, లేదంటే ఇంటి యజమానికి సమస్యలు వస్తాయి. అలా రాకూడదు అంటే ఈ పిట్టు వచ్చేసి తూర్పు ఆగ్నేయంలో ఆయన ఉన్నాడే ఆ ప్రాంతంలో అంటే కొలత తీసుకుని నీట్గా అంటే సింహద్వారం ఎదురుగా రాకుండా అటువైపు తూర్పు ఆగ్నేయానికి వచ్చేట్లా పెట్టించుకుంటే మంచిది. థ్యాంక్ యూ అండి. మీ గురుమాంజలి ఇలాంటి తప్పులు చేయకూడదండి. ఈ విధంగా మనము వాస్తులో ఏమైనా దోషాలు ఉంటే ఒక వాస్తు సలహాదారుని అందుబాటులో ఉన్న వాస్తు సలహాదారు ఎక్కువ దూరం నుంచి పెంచాల్సిన అవసరం లేదండి. అక్కడ లోకల్లో ఉండే వాస్తు సలహాదారుని తీసుకొని మంచిగా వాస్తుకు అనుకూలంగా ఇల్లు కట్టుకున్నప్పుడే రిజల్ట్ ఇస్తుందని మన చౌరెడ్డి అన్న కూడా 2-3 సార్లు ఈ జంగారెడ్డిపల్లి కదా, ఈ జంగారెడ్డిపల్లికి పిలిచినాడు. గతంలో వచ్చేసి ఆ ఇండ్లు అక్కడ చూపించండి, ఆ ఇల్లు కూడా వాస్తు చెప్పినాము, ఆ ఇల్లు రిజల్ట్ ఇస్తానండి. అన్న ఆ ఇంటికి మనం వాస్తు చెప్పినప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో మంచి రిజల్ట్ ఇస్తుంది, మంచి ప్రశాంతంగా ఉంది, అభివృద్ధి అవుతున్నారు, ఉన్నంత మాత్రంలోనే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా జీవిస్తున్నారు. ఇలా ఎవరు తప్పు చేయకుండా మంచి వాస్తు ఆధారం తీసుకుని ఇల్లు కట్టుకొని కాంపౌండ్ కానీ ఇల్లు కానీ సెట్ చేసుకోవాలని మీ గుర్రమాంజనేయులు లక్ష్మీ వాస్తు. థ్యాంక్ యూ అండి.